హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మస్ కిచెన్. వెజ్ కర్రీస్తో కంపేర్ చేస్తే నాన్ వెజ్ కర్రీస్ చేయడం చాలా ఈజీ కదా. ముక్క లేకుండా ముద్ద దిగదు అన్నట్టు సండే వచ్చింది అంటే నాన్ వెజ్ ఉండాల్సిందే కాబట్టి ఈరోజు నా స్టైల్లో 2 kgs మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూడండి. ఇలా నేను 2 kgs మటన్ అయితే తీసుకున్నాను. ప్రిపేర్ చేయడం కోసం కొన్ని మసాలాలు తీసి పక్కన పెట్టేసుకోండి. కుక్కర్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. అలాగే అందులో కొన్ని మసాలాలు, కట్ చేసిన ఆనియన్, ఇంకా పచ్చిమిర్చి, పుదీనా వేసుకోండి. ఆనియన్ ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 kgs మటన్ని వేసుకోవాలి. అల్లం అంతా మటన్కి పట్టేలా చక్కగా కలుపుకోవాలి. ఒక 2 minutes అయ్యాక 5 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు వేసి కలుపుకోవాలి. మసాలా అంతా మటన్కి చక్కగా పట్టించాక ఒక 2 minutes ఉడికించుకోవాలి. కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి 2 glasses వాటర్ అయితే సరిపోతుంది. 2 glasses వాటర్ పోసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసి 4 whistles ఆర్ 5 whistles వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. సరిపోయేంత గ్రేవీతో చక్కగా ఉడికిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ నేను చేసిన రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.